హాయ్ అండి, వెల్కమ్ టు మై ఆల్ ఇన్ వన్ వైది ఛానల్ అండి. ఈరోజు ఒక మంచి ఫెస్టివల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో అయితే తాళమ్మ తల్లి ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసాను. సో ఈ వీడియోలో మీరు ఫెస్టివల్ గురించి అయితే తెలుసుకోబోతున్నారు. ఆ ఫెస్టివల్ గురించి తెలుసుకునేదేముంది అనుకోకండి, ఎందుకంటే మనం జనరల్గా వినాయక చవితి, దసరా, సంక్రాంతి లాంటి ఫెస్టివల్స్ అయితే చూస్తూనే ఉంటాము. కానీ కొన్ని గ్రామాల్లో మాత్రం ఇయర్లీ వన్స్ గ్రామదేవత ఫెస్టివల్స్ అయితే చేస్తూ ఉంటారు. అలా అమ్మవారి ఫెస్టివల్ చేయడం వల్ల ఎక్కడెక్కడో ఉన్న ఫ్యామిలీస్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు. అందరూ కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ వీడియో ద్వారా మీరు అవన్నీ చూడవచ్చు. సో ఈ ఫెస్టివల్ అయితే మొత్తం 15 days జరుగుతుందండి. 1 to 12 days మాత్రం అమ్మవారి ఘట్టం రూపంలో ఊరిలో తిరుగుతారు. అమ్మవారిని ఘటం రూపంలో ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు ఘటాన్ని తీసుకొచ్చిన వాళ్ళకి వారనీళ్ళు అంటే ఒక బిందిలో నిండుగా వాటర్ తీసుకొని అందులో పసుపు, కుంకుమ, పువ్వులు వేసి ఘటం వచ్చినప్పుడు వారనీళ్ళు పోస్తారు. అలా పోసి ఇంట్లోకి ఆహ్వానిస్తారు. తరువాత ఘటంని శుభ్రంగా కడిగిన ఒక రోల్ని పెట్టి దానిపై కొత్త చీర వేసి అమ్మవారి ఘటాన్ని కూర్చోపెడతారు. తరువాత అమ్మవారికి ఘటం తీసుకొచ్చిన వారికి, పూజారికి పసుపు, కుంకుమ రాసి బొట్లు పెడతారు. తర్వాత అమ్మవారికి పువ్వులు అలంకరించి నైవేద్యం సమర్పిస్తారు. తరువాత ధూపం వేసి ఊరిలో వారిని చల్లగా చూడమని అమ్మవారిని కోరుకుంటారు. తర్వాత ఇంకొకరు అమ్మవారిని ఎత్తుకొని వెళ్తారు. మీరు వెనకాల జనాల్ని చూస్తున్నారు కదా, వాళ్ళందరూ ఘటాన్ని ఎత్తుకోవడం కోసం వెళ్తున్నారు. ఇక 12 days అమ్మవారు ఊర్లో తిరుగుతారు. నైట్ టైం మాత్రమే తిరుగుతారు. నెక్స్ట్ 13th day భారీగా టపస్సులు పేల్చి చక్కలు ఎత్తుతారు. ఈ రోజు మాత్రం నాకు చాలా ఇష్టమైన రోజండి, ఎందుకంటే ఊరంతా ఇక్కడే ఉంటారు. చూస్తుంటే అసలు మన 2 కళ్ళు కూడా సరిపోవండి. ఇప్పుడు చెక్కలు ఎత్తడం ఏంటి అని అనుకుంటున్నారు కదా, చెప్తాను. చెక్కలు అంటే తాడి చెట్టు ఉంటుంది కదా, దాన్ని 2గా చీలుస్తారు. దాన్ని ఒకటి అమ్మవారి ప్రతిరూపంగా, ఇంకొకటి పోతురాజు ప్రతిరూపంగా భావించి 2 చెక్కలు ఎత్తుతారు. ఒకటి ఒక ఊరి వాళ్ళు, ఇంకొకటి ఇంకొక ఊరి వాళ్ళు. ఊరి వాళ్ళు అంటే 2 విడివిడిగా ఏం కాదండి, 2 కలిపే. కాకపోతే ఒక ఊరి వాళ్ళు ఒక చెక్కని ఎత్తుతారు, ఇంకొక ఊరి వారు ఇంకొక చెక్కని ఎత్తుతారు. ఇందులో పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. చెక్కలు ఎత్తిన తర్వాత పోతురాజ్ బాబు ఊరిలోకి బయలుదేరుతారు. ఇంకా తాళమ్మ తల్లి తిరగరు. సో అలా స్టార్ట్ అయ్యి 2 days పోతురాజ్ బాబు ఘటం మాత్రమే ఊర్లో తిరుగుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు టపాసులు ఎంత భారీగా పేలుస్తున్నారు. అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఫెస్టివల్. ఎప్పుడైనా మీ ఊర్లో కూడా ఇలాంటి ఫెస్టివల్ ఉంటే తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే మనదుందే ఒక చిన్న లైఫ్. ఈ చిన్న లైఫ్లో అన్నీ కూడా ఎంజాయ్ చేయాలి, అందరితోనూ కలిసి ఉండాలి. సో చూడండి, మీరు ఇక్కడ చాలా చూస్తుంటేనే మీరు బాగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి.
ఇంకా మేమైతే ఆ సంబరం చూసుకొని కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాలు పెడితే అవి కూడా చూసుకొని ఇంటికి వచ్చేసాం. తర్వాత రోజు స్వామివారు ఊరిలోకి రాకముందే ఉపారం పెడతారు. పెట్టిన తర్వాత మా తాతయ్య మేకను మొక్కుబడికి తీసుకొని వెళ్ళారు. ఇంకా తరువాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గు వేసి మంచం వేసి కొత్త దుప్పటి వేసాము. దాని మీద కొత్త పంచె వేసి దాని మీద కొంచెం బియ్యం వేసి కొత్త టవల్స్ వేసాము. ఇంకా మా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేశాము అంటే పోతురాజు బాబుని టపాసులు పేల్చి వారినీళ్ళు పోసి స్వామివారిని ఇంట్లోకి ఆహ్వానించాం. తర్వాత స్వామివారికి పసుపు కుంకుమ అగరొత్తులు పువ్వులు అవన్నీ ఇచ్చిన తర్వాత అమ్మమ్మ ఉపారం పెట్టింది అని చెప్పాను కదా, మీరు చూసారు కదా. ఆ ఉపారం స్వామివారికి సమర్పిస్తాము. తర్వాత ధూపం వేసి స్వామివారికి దండం పెట్టుకుంటాము. తర్వాత స్వామివారిని వేరే వాళ్ళు ఎత్తుకుంటారు. ఇంకా స్వామివారు అక్కడ నుండి వేరే ఇంటికి వెళ్తారు. ఇంకా అలా స్వామివారు వెళ్ళేసరికి నెక్స్ట్ డే అయిపోతుంది. నెక్స్ట్ డే అయిన తర్వాత తాళమ్మ తల్లిని గుడిలోకి తీసుకొని వెళ్తారు. అంటే గుడి అత్తవారి ఇల్లు అనమాట, అత్తవారింటికి దిగబెడతారు. ఇలా అయితే మా ఫెస్టివల్ జరుగుతుందండి. నెక్స్ట్ డే తాళమ్మ తల్లిని అత్తవారి ఇంటికి దిగబెట్టేసిన తర్వాత మొక్కుబడి ఉన్న వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళి మొక్కుబడి తీర్చుకొని వస్తారు. సో మా ఫెస్టివల్ అయితే ఇలా జరుగుతుంది. నేనైతే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వెళ్తాను. నేనే కాదండి, ఎక్కడ ఉన్న ఊర్లో వారు మాత్రం మిస్ కాకుండా వస్తారు. సో మీకు ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఈ వీడియో చూసాక మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.